గారికి, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారికి, నరేందర్ రెడ్డి గారికి, మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలు మనిషి అయితే ఈ విధంగా ఉంటుందని తెలిసిపోయింది మన ప్రజలకు. నిన్న వచ్చిన వృక్షాలు ఏదైతున్నాయో ఆ వృక్షాలకు ఒక సామాన్య ఒక రైతు బిడ్డ కష్టాలను ఆదుకోవడానికి వచ్చిన సీఎం గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. మా నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గంలో 672 చెరువులు ఉన్నాయి. మీ దీవెన వల్ల దేవుని దయ వల్ల SRS కి నీళ్ళు లేకుండా 609 చెరువులు నిండినాయి. తర్వాత 4-5 చెరువులు దిగిపోయి తర్వాత 5 గ్రామాలు ఏ చెరువు పక్క ఉన్న ఇల్లు ఏతున్నాయో ఆ ఇళ్లకు నీళ్ళు వచ్చి వాళ్ళను కూడా రిహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, MRO గారు, MDO గారు వాళ్ళందరూ కూడా నిలబడి నేను ఫీల్డ్ లో ఉన్నాను. ఆ విధంగా వాళ్ళని కూడా అలర్ట్ చేసి వాళ్ళతో పాటు నేను ఉన్నాను. ఎన్నడూ నేనే చెరువు కూడా నేనే కనుక మాకు ఈ తెలిపోయిన చెరువుల వెంటనే మరొక కోసం మాకు సహాయం చేయాలని చెప్పి సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఇంకా కొన్ని చెరువుల ఈ కథలు లేకపోవడం వల్ల, అలుగులు లేకపోవడం వల్ల అది నీళ్ళు ఎందుకు తగ్గి ఇందులో పోతా ఉన్నాయి నీళ్లు. నేనే ప్రత్యక్షంగా నేను చూసినా. నేను అందుకోసమని అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వే చేసి అది కథలు కడతానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.